హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాధనా టీవీ. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నా క్లాస్మేట్స్ తో కలిసి చీరాల బీచ్కి వెళ్ళాం. అంటే నా క్లాస్మేట్స్ అంటే నేను గూడూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో మైనింగ్ ఇంజనీరింగ్ చేశాను. C90 బ్యాచ్ నాది. సో నా క్లాస్మేట్స్ అందరూ కలిసి చీరాల బీచ్కి వెళ్ళాం. అక్కడ 2 రోజులు బాగా ఎంజాయ్ చేశాం. మేమందరం ప్రతి సంవత్సరం కలుసుకుంటాం. ఈ ఫ్రెండ్షిప్ డేకి ముందే కలుసుకుంటాం. ఒకసారి నెల్లూరుకి వెళ్ళాము, ఒకసారి గుంటూరుకి వెళ్ళాము, ఒకసారి చీరాలకి వెళ్ళాము. సో నేను మీకు వీడియోలో ఆ చీరాల బీచ్ని, అట్లాగే నా ఫ్రెండ్స్ యొక్క వాళ్ళ గోలని, నా ఫ్రెండ్స్ అందరూ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ అందరూ లోపల ఉన్నారు, మీకు అందరూ వాళ్ళకి పరిచయం చేస్తారండి. Hi, my name is Ramulu. I am living in Hyderabad. ఏం చేస్తారు? Business. బ్రిక్స్ బిజినెస్. నెక్స్ట్ శ్రీనివాసులు ఫ్రమ్ చిమకుర్తి గ్రానైట్. ఏం చేస్తారు? మిడ్ వెస్ట్ గ్రానైట్ అసిస్టెంట్ మేనేజర్. First class manager. అసిస్టెంట్ మేనేజర్. Hi, I am Pani, GM of coming from Chemukurti. Free. ఫ్రీ. No. GM of Free. ఆర్ఎన్ గ్రానైట్ GM. ఆయన ఫ్రీ కదండి. ఆర్ఎన్ గ్రానైట్ GM. General Manager ఆనంద్ గ్రానైట్ for Anand Granite Export Private Limited. లిమిటెడ్. I came to visit here for my friends' get-together invitation. Mainly received a big invitation from Bessie Raghava and Jagdish. Hi, He's my our, name is Jagdish captain. Reddy. I am coming from Nellore. Yeah. No work. Century completed. మీరే చేస్తున్నాం కదా. Century completed. Granite showroom, Nellore. I started my Nature career by Granites. 14 years of age and completed Nature 100. ఏందండి మళ్ళీ చెప్పు. Jagdish is our captain leading this team very well, and he started his career by 40 years of age and has completed more than 100 centuries. And he started from Nellore district, Gudu, and he worked up to Bombay. Is 9% of it. మధు హైదరాబాద్లో ఉంటాను. ఒక ప్రైవేట్ కంపెనీలో GMగా పనిచేస్తున్నాను. బాగా లెంతి, ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? బాగా లెంతి. నీ పేరు చెప్పు. He is coming from Canada. నా పేరు ప్రసాద్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. I'm Ravendra Prasad. I'm coming from Maharashtra. నేను ఒక డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ కాంట్రాక్టర్ని. ఎనీ టైం బ్లాస్టింగ్ ఎనీవే. సంతలో పుచ్చంకాయలు అమ్ముకునే సన్నాసిలా ఉండేవాడివి సడన్ గా ఈ సెటప్ గెటప్ మార్చావేంట్రా? చెప్పు మన నేమ్ ఇస్ అబ్దుల్ ఖాదర్. ఈజ్ ఎంటర్‌ప్రెన్యూర్. ఈ కిరాణా షాప్ ఓనర్. అక్కడ హైదరాబాద్. ఎస్ ప్రసాద్ చెప్తాను. KCP DGM. అందరు ఎవరైనా అతని కింద చిన్న ఖచ్చితంగా సార్ అని పిలవాలి. అందరు ఎవరైనా అతని కింద చిన్న ఖచ్చితంగా సార్ అని పిలవాలి. సార్ అని పిలకపోతే కట్ చేయడం జరుగుతుంది. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? మస్తాన్ టీవీ తీసిన వీడియో థ్యాంక్స్. ఎందుకంటే చాలా వీడియోలు తీస్తున్నాం వెంకటగిరి గురించి. మేము ఆడ పోలేకపోయినా కూడా మా ఊరి గురించి చూపిస్తున్నాడు. మల్టీ టాలెంట్. నీ గురించి చెప్పంటాడు. నా గురించి చెప్తాను. అదే ఇంకేం. రోజు పొద్దున్న 3 గంటలు వేస్తాను. గంట యోగా చేస్తాను. ఎంత ఏం లేదు. ఎక్సర్సైజ్ చేస్తాం. KCPC లో పనిచేస్తున్నా DGMగా అంతే. KCPC Vijay Reddy. I am మస్తాను, సాధన టీవీ ఛానల్ ఓనర్ అండి. మా బ్యాచ్ అందరికీ కూడా దాదాపుగా మా అందరికంటే ఒక 4-5 ఏళ్ళు పెద్ద ఏజ్లో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అందరికీ అన్ని విషయాలు 16 ఏళ్ళ నుంచి నేర్పించి ఒక దారి చూపించి అందరం ఒక విధంగా ఎదుటి చూసి ఆ మహానుభావుడు అండి. దేవుడా, వాడు హైదరాబాద్ నువ్వు ఫోన్ చేస్తే చాలు. మా అందరికి ఈరోజు టూరిస్ట్ గైడ్, టూరిస్ట్ ఓనరు, మా వార్డెను, మా ఫిలాసఫరు, వెల్విషరు, గాడ్ ఫాదరు, బ్యాటరు, కోచ్ అన్నీ ఆయన. జగదీష్ రెడ్డి 16 ఏళ్లకే పండిపోయిన నాలెడ్జ్తో రూమ్ ఓనర్ని సెట్ చేసి దాన్ని ముగ్గులోకి దింపి డబ్బులు ఇవ్వకుండా దాన్ని వేసుకుని దాని దగ్గరే ఖర్చులో డబ్బులు తీసుకున్నట్టు మేధావి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? డబ్బులు ఇవ్వకుండా దాన్ని వేసుకుని దాని దగ్గరే ఖర్చులో డబ్బులు తీసుకున్నట్టు మేధావి. ఇప్పుడు అన్ని తన్ని వాడిపోయిన తోటకూరల అప్పుడు అన్ని వాడకూరనే టైంలో వాడేసి మా
మత వయస్సు భేదం లేకుండా దేవుని దృష్టిలో అందరూ సమానులే అన్నట్టుగా నా జగదీష్ మామ దృష్టిలో 16 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు ఒకే ఉద్దేశంతో చూసి అయ్యో ఒన్నమే పురియలే దేవుని దృష్టిలో అందరూ సమానులే అన్నట్టుగా నా జగదీష్ మామ దృష్టిలో 16 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు ఒకే ఉద్దేశంతో చూసి కులము మతము ప్రాంతీయ విభేదాలు లేకుండా అందరినీ సమాన దృష్టితో చూసి సాటిస్ఫై చేసి సుందర దగ్గర శభాష్ అనిపించుకున్న ఏకైక మహానుభావుడు మా బ్యాచ్ లో శ్రీ జగదీష్ రెడ్డి గారు. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. మస్తాన్ గారు నాతో చెప్పారండి, 5 ఏళ్ల క్రితము ఇలాగే కొందరు ముసలి వాళ్ళతో సాన్నిహిత్యం వల్ల అతను కొంచెం బయట తిరగడం గమనించి ఊరి పెద్దలందరూ ఒక పంచాయతీ చేసి అతను మందులో ఉన్న సమయంలో చూసి ఒక స్తంభానికి కట్టివేసి ఒక చిన్న సుత్తి ఒకటి తీసుకొచ్చి దానిని చిటక్కని నలగొట్టి అప్పటి నుంచి కొంచెం పంగజాపి నడుస్తున్నట్టుగా ప్రజలు అనుకుంటున్నారు. అవి కూడా తోటకూర మంటలాగా వాడి